ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన పరిశుద్ధులు ప్రియులైన ప్రతి వారికి క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. సువార్త, ఇది మంచి వార్త, దేవుని యొద్ద నుంచి వచ్చిన వార్త. ఇవాంజలియన్ అనేటువంటి పదం నుండి వచ్చిందని, సువార్తను నమ్మేవారు సువార్తను విని గ్రహించి దానికి విధేయత చూపించవలసిన బాధ్యులై ఉంటారని, సువార్త రక్షించే శక్తిని కలిగి ఉందని, దేవుని మర్మాన్ని కలిగి ఉందని, సువార్తను నమ్మి బాప్తిస్మం పొందిన వారికి నిరీక్షణ ఉంటుంది అనే సంగతులు, అలాగే సువార్త యొక్క నిర్వచనాన్ని కూడా నిన్న మనం ఆలోచన చేశాం. సువార్త ప్రకటించేవారు సమాధానాన్ని చాటించాలని, సువార్త విన్నవారు దేవునితో సమాధాన పడాలి అనే సంగతులు ఇంట్రడక్టరీ పార్ట్గా నిన్న మనం చూసాం. ఈ రోజున సువార్త నిర్వచనంలో ఉండే 3 ముఖ్యమైన భాగాల్లో మొదటి సంగతిని మనం ఆలోచించబోతున్నాం. 1 కొరింథీ 15వ అధ్యాయము 3వ వచనంలో, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. రెండవ సంగతి సమాధి చేయబడెను. మూడవది లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను అనే ఈ సువార్త నిర్వచనాన్ని 3 సంగతుల్లో మొదటి విషయాన్ని, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను అనే సంగతిని గురించి మనం గ్రంథంలో నుండి ఆలోచన చేస్తాం. లేఖనముల ప్రకారము అంటే పాత నిబంధన గ్రంథంలో ఉండే లేఖనాలు క్రీస్తు ప్రభువుని గురించినటువంటి మరణాన్ని ముందుగానే దాఖలు చేసి పెట్టబడింది. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 25 నుండి 26 వచనాలు కలిసి ఉన్నాయి. మనం ఒకసారి చదివితే, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 25 నుండి 27 వచనాలు. సమస్తమైన అన్ని జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలపబడి ఉన్నది. అనాది నుండి రహస్యముగా ఉంచబడిన ఈ మర్మము, సువార్త, నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారము అని చెప్పాడు. కనుక ప్రవక్తల లేఖనాల్లో లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపం నిమిత్తం మృతి పొందెను. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను అనే సంగతిని మనం లేఖనాలను బట్టి ఆలోచన చేస్తే, యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో సహోదరులు మనకు చదివి వినిపించినట్టుగా 53వ అధ్యాయంలో నుండి కొన్ని సంగతులు మనం ఆలోచన చేస్తాం. 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. పాపం చేసిన వాడు దేవునికి విరోధై దేవునితో సమాధాన పడవలసిన బాధ్యులై ఉన్నారని నిన్నటి దినాన్ని లేఖనాలు బట్టి మనం ఆలోచన చేశాం. ఇప్పుడు మన సమాధానార్థమైన శిక్ష, పాపం చేసిన మానవులను సమాధాన పడటానికి శిక్ష అతని మీద పడిను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. మన అందరి దోషమును యెహోవా అతని మీద మోపెను అని చదువుకుంటూ వచ్చిన తర్వాత, నిన్నటి భాగంలో మనం చూసినట్టు అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 32లో నపుంసకునితో చర్చించినటువంటి విషయాలు ప్రవక్తల లేఖనాల్లో తెలియజేయబడినటువంటివి. 7వ వచనం, అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడెను, అతడు నోరు తెరవలేదు. వధకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. ప్రభువైన యేసు నోరు తెరవలేదు. అతడు దౌర్జన్యమునందాడు, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడు గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె ఎట్లా మౌనంగా ఉంటుందో,
క్రీస్తు ప్రభు అలాగూ నోరు తెరవకుండా ఉన్నాడు. అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనిపోబడెను. నా జనుల అతిక్రమమును బట్టి అతడు మొత్తబడెను. సజీవుల భూముల నుండి అతడు కొట్టివేయబడెను. ఆయనను అతని తరం వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు, క్రీస్తు ప్రభు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. 11వ వచనంలో అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత, కింద తన్ను గూర్చిన జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయను. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను. గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనను. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. ఇవి ప్రవక్తల లేఖనాల్లో ముందుగా యెషయా ద్వారా ప్రవచించబడినటువంటి లేఖనం ఇది. యెషయా గ్రంథకర్త ఆయన యొక్క శ్రమలను, మరణాన్ని ముందుగానే దాదాపుగా క్రీస్తు పూర్వం 780, క్రీస్తు పుట్టక మునుపు 780 సంవత్సరాల ప్రాంతంలో క్రీస్తు యేసు యొక్క మరణాన్ని గురించి ప్రవక్త అయిన యెషయా మనకు తెలియజేశాడు. ఆ రోజున వారికి తెలియజేస్తే వారిలో ఎవరికీ సంగతి అర్థం కాలేదు. ఈ లేఖన భాగాలను మనం చూసినట్టయితే కిందకు వచ్చిన తర్వాత అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసెను. ఇవి లేఖనాల్లో రాయబడి ఉండేటువంటి, పాత నిబంధనలో రాయబడి ఉన్నటువంటి లేఖన భాగాలు. జకర్యా గ్రంథం 12వ అధ్యాయంలో, పాత నిబంధన గ్రంథంలో కొన్ని సంగతులు మాత్రమే మనం ఆలోచన చేయడానికి ఉద్దేశించాం. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో, దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా, క్రీస్తు ప్రభు మీద కుమ్మరింపగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏకకుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. యెరూషలేములో జరిగినటువంటి సంగతి ఇది. అలాగే 13వ అధ్యాయము, జకర్యా గ్రంథం 13వ అధ్యాయము 7వ వచనంలో, ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. గొర్రెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయము. చిన్నవారి మీద నేను నా హస్తం ఉంచుదును. ఇదే యెహోవా వాక్కు. గొర్రెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయము. క్రీస్తు ప్రభు తెలియచేసినట్లుగా నేను మంచి గొర్రెల కాపరిని క్రీస్తు ప్రభు చెప్పాడు. గొర్రెల కాపరిని, గొర్రెలు చెదిరిపోనట్లు కాపరిని హతము చేయము అన్నాడు. క్రీస్తు ప్రభుని బంధించిన రోజున అపోస్తులందరూ, తనతో ఉండేటువంటి అపోస్తులందరూ కూడా చెదిరిపోయారు. సిలువ వేసి చంపేసిన తర్వాత వారందరూ ఎటువారు అటు వెళ్ళిపోయారు, చెదిరిపోయినటువంటి వారు. క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానుడు అయిన సంగతి కూడా, అవుతాడనే సంగతి కూడా క్రీస్తు ప్రభు తెలియజేసిన పట్టించుకోకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు మనం గ్రంథంలోనే చూస్తాం. ఈ లేఖన భాగాలు మన గ్రంథంలో, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చదివినటువంటి లేఖన భాగాలు కొత్త నిబంధనలో ఎలాగూ నెరవేరినో చూస్తాం మనం. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను. ఈ మన పాపముల నిమిత్తం మృతి పొందిన సంగతి క్రీస్తు ప్రభునందు ప్రత్యక్షపరచబడక మునుపు లేఖనాల్లో ప్రవక్తల ద్వారా తెలియపరిచేటటువంటి సంగతిని మనం ఒకసారి ఆలోచన చేస్తాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 7వ వచనం సంగతి, దాని యొక్క నెరవేర్పు అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 32వ వచనంలో రాయబడి ఉంది. అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయము 32వ వచనం. అతడు లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా, ఆయన గొర్రెవలే వద్దకు తెబ్బడిను, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల ఎలాగ మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను. అతని సంతానము ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది.
ఈ లేఖన భాగము నపుంసకుడు అప్పుడు అడుగుతున్నాడు, ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు? యెషయా గ్రంథం 53వ అధ్యాయము నిజంగా క్రీస్తు ప్రభుని గురించేనా అని మనం ప్రశ్న వేస్తే, లోకంలో ఎవరైనా సరే 53వ అధ్యాయం క్రీస్తు ప్రభుని గురించి ఉందా లేదనే సంగతి ఆలోచన చేస్తే, ప్రవక్త ఎవరిని గురించి ఇలాగ చెప్పుచున్నాడు? తన్ను గురించే వేరొకరిని గురించే దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పుని అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనములను అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం లేఖనాలను అనుసరి 7వ వచనం నుంచి ఉన్నటువంటి లేఖనాలను అనుసరించి క్రీస్తు యేసు యొక్క సువార్త ప్రకటన జరిగింది. కాబట్టి 53వ అధ్యాయము ఖచ్చితంగా క్రీస్తు ప్రభుని గురించి, ఆయన మరణాన్ని గురించి రాయబడింది అనే సంగతి గ్రంథాన్ని బట్టి మనం తేటగా రుజువు చేయబడినట్టుగా అపోస్తలుల 8వ అధ్యాయం 32వ వచనం నుంచి మనం చూడొచ్చు. 8వ అధ్యాయం యెషయా గ్రంథం 8వ అధ్యాయము 53వ అధ్యాయము 8వ వచనం యొక్క కొటేషను, ఆయన అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనిపోబడెను. అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిను కదా. ఈ 8వ వచనం 53వ అధ్యాయం 8వ వచనం యొక్క కొటేషను లూకా సువార్త 23వ అధ్యాయం నుంచి మొదటి వచనం నుండి మనం చదువుకుంటూ వస్తే 25వ వచనం వరకు కూడా, లూకా సువార్త 23వ అధ్యాయము మొదటి వచనం నుండి 25వ వచనం వరకు ఈ సంగతులు చదువుకుంటా వస్తే ఈ సంగతి మనకు అర్థమైద్ది. ఏమర్థమైద్దంటే, అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. 23వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుంటా వస్తే, అంతటి వారందరూ లేచి ఆయనను పిలాతు వద్దకు తీసుకొని పోయి, ఇతడు మా జనమును తిరుగుబడి ప్రేరేపించుచు కైసరునకు పన్నీ వద్ద తానే క్రీస్తును ఒక రాజునని చెప్పగా మేము వింటుమని ఆయన మీద నేరం మోపసాగిరి. పిలాతు, నీవు యూదుల రాజు అని ఆయన అడుగగా, నీవన్నట్టే అని అతనితో చెప్పాను. పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహములతోనూ ఈ మనిషిని యందు నాకు ఏ నేరము కనబడలేదు. పిలాతు ఏం చెప్తున్నాడంటే, న్యాయాన్ని విమర్శించినటువంటి ఆయన ఏ నేరము నాకు కనపడలేదు, అన్యాయపు తీర్పు నొందిన వాడై ఏ అన్యాయము నాకు కనపడలేదు అని చెప్పేశాడు. అని కిందకి చదువుకుంటూ వచ్చేసిన తర్వాత అన్యాయపు తీర్పు పొందినటువంటి 10వ వచనం నుంచి, ప్రధాన యాజకులను శాస్త్రులు నిలువబడి ఆయన మీద తీక్షణముగా నేరం మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రం తొడిగించి పిలాతు వద్దకు మరల పంపెను. అంతకు ముందు హేరోదును పిలాతును ఒకరికొక శత్రువులు, అదినమునే ఒకరినొకడు మిత్రులైరి. అంతటి పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించి, ప్రజలు తిరగబడినట్లుగా చేయుచున్నాడని మీరు ఈ మనుషుని నా ఎదుగు తెచ్చితిరే, ఇదిగో నేను మీ ఎదుట ఇతన్ని విమర్శింపగా మీరు అతని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు. యూదులు ప్రత్యేకంగా ప్రధాన యాజకులు అధికారులు నేరం మోపితే, న్యాయ విమర్శ చేసినటువంటి అధికారికి పిలాతుకి ఒక్కటైనా నాకు నేరములలో, మీరు అతని మీద మోపిన నేరములలో ఒక్కటైనా నాకు కనపడలేదు, హేరోదునకు కూడా కనపడలేదు. కనుక ఏం చెప్తున్నాడంటే 22వ వచనంలో, మూడవ మారు అతడు ఇతడు ఏ దుష్కార్యము చేసెను, ఇతని యందు మరణమునకు తగిన నేరమేమీ నాకు అగపడలేదని గనుక ఇతన్ని శిక్షించి విడుదల చేతుమనండి. 3 సార్లు పిలాతు 3 సార్లు చెప్పాడు, ఇతని యందు నాకు ఏ దోషము కనపడలేదు, ఏ నేరం కనపడలేదు అని చెప్పాడు. కాబట్టి అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క మరణము పాపం చేసి కాదు, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. కాబట్టి లేఖనాల్లో రాయబడి ఉన్న ప్రకారమే మృతి పొందాడు. 9వ వచనంలో, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. క్రీస్తు ప్రభు మరణమైనప్పుడు భక్తిహీనులతో సమాధి నియమించబడిందా లేదా? మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో భక్తిహీనులతో సిలువ వేసినట్టు మనం చూడొచ్చు. 27వ అధ్యాయము 38వ వచనంలో, మరియు కుడివైపున ఒకడును ఎడం వైపు ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువేయబడిరి. క్రీస్తు ప్రభుతో సిలువేయబడ్డారు బందిపోటు దొంగలు. కాబట్టి భక్తిహీనులతో దొంగలు, భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. 57వ అధ్యాయము 57వ వచనం, ఇదే అధ్యాయము మత్తయి సువార్త 27వ అధ్యాయము 57 నుంచి 60 వచనాలు మనం చదివితే,
57 నుంచి 60 వచనాలు మనం చదివితే 9వ వచనం యొక్క 2వ భాగము, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను, నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటము కనపడలేదు. సమాధి ఎక్కడందంటేనో ధనవంతుని సమాధి. 27వ అధ్యాయము మత్తయి సువార్త 57 నుండి 60 వచనాలు చదివితే 57వ వచనం నుండి చదువుకుంటూ వస్తే, యేసు శిష్యుడిగా ఉన్న అరిమతయి యోసేపు అని ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింపని ఆజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతితో తొలిపించుకుని కొత్త సమాధిలో దాన్ని ఉంచి సమాధి ద్వారమునకు పెద్దరాయి పొర్లించి వెళ్ళిపోయాను. కాబట్టి ధనవంతుని యొక్క సమాధిలో ఉంచబడ్డాడు. క్రీస్తు యొక్క మరణం జరిగిపోయింది. ఆ మరణం జరిగింది కనుక ధనవంతుడు తొలిపించుకున్న సమాధిలో పెట్టబడ్డాడు. ఇవన్నీ పాత నిబంధనలో లేఖనాలను బట్టి మనకి దాఖలు చేయబడిన లేఖనాలు కొత్త నిబంధనలో నెరవేర్చబడుతున్నట్టుగా మనం చూడొచ్చు. జకరియా గ్రంథము 12వ అధ్యాయంలో మనం చూసినట్టయితే, తాను పొడిచిన వారి మీద అన్నాడు. యోహాను సువార్త జకరియా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో తాము పొడిచిన సంగతి గురించి కూడా ముందుగానే దాఖలు చేయబడింది. యోహాను సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనంలో, సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు, అతని సాక్ష్యము సత్యమే, మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగును అని చెప్పేశాడు. గనుక క్రీస్తు ప్రభు చనిపోయాడు, ఈటితో పొడిచారు. పొడవబడిన సంగతి జకరియా గ్రంథంలో రాయబడింది. జకరియా గ్రంథం 13వ అధ్యాయంలో మనకు తెలిసిన సంగతి అది. శిష్యులు పారిపోయిన సంగతి, అపోస్తలులు పారిపోయిన సంగతి, సిలువ వేసి చంపితే ఎటువాళ్ళు వాళ్ళు చల్లాచెదరు వెళ్ళిపోయిన సంగతి మనకు తెలుసు. ఇంకా మనం పాత నిబంధన గ్రంథంలో లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం చనిపోయిన సంగతి మనం చూస్తే, నిర్గమకాండము 12వ అధ్యాయము 46వ వచనంలో, నిర్గమకాండము 12వ అధ్యాయము, నిర్గమకాండము 12వ అధ్యాయంలో పస్కాను గురించినటువంటి వివరాలు తెలియచేయబడ్డాయి. పస్కా పండుగ ఎలా చేస్తారు అనేటువంటి సంగతి గురించి ముందుగా తెలియజేయబడి, పస్కాను గురించినటువంటి కట్టడి గురించి మాట్లాడుతూ ఆ పస్కాలో 43వ వచనం నుంచి, మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లా, నేను ఇది పస్కా పండుగను గురించిన కట్టడ, అన్యుడెవడును దాన్ని తినకూడదు, వెండితో కనబడిన దాసుడు సున్నతి పొందిన వాడైతే దాన్ని తినవచ్చును, పరదేశియు కూలికి వచ్చిన దాసుడు దాన్ని తినకూడదు. మీరు 46వ వచనం, మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినవలెను, దాని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసుకొని పోకూడదు, దానిలో ఒక్క ఎముకైనను మీరు విరవకూడదు, దానిలో ఒక్క ఎముకైనను విరవకూడదు అని చెప్పాడు. దానిలో ఒక్కైనను ఎముకైనను విరవకూడదు అంటే, పస్కా పండుగను ఆచరించేవాడు గొర్రె పిల్లను వధించిన తర్వాత ఎముక విరగకుండా దాన్ని భుజించాల్సినటువంటి బాధ్యులై ఉంటారు. ఇప్పుడు ఇక్కడ యోహాను సువార్త 19వ అధ్యాయం 36వ వచనంలో, యోహాను సువార్త 19వ అధ్యాయము 36వ వచనంలో, అతని ఎముకలలో ఒకటైనను విరవబడదు అను లేఖనము నెరవేరినట్లు ఇవి జరిగెను. లేఖనములు నెరవేరేటప్పుడు ఇది జరిగిందట. పాత నిబంధనలో రాయబడిన లేఖనము ఇక్కడ నెరవేరింది. దీన్ని కీర్తన గ్రంథకర్త కూడా తెలియజేశాడు మనకి. కీర్తన గ్రంథకర్త 34వ అధ్యాయం, కీర్తన గ్రంథం 34వ అధ్యాయంలో ఇదే సంగతిని గురించి మాట్లాడాడు. కీర్తన గ్రంథము మనం చూసినట్టయితే 34వ అధ్యాయంలో ఇదే సంగతిని గురించి మనం 20వ వచనం చూస్తాం. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును. దేవుడు క్రీస్తు ప్రభు ఎముకలన్నిటినీ కాపాడుతాడు. ఆయన వాని ఎముక, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు అంటే యోహాను సువార్త 19వ అధ్యాయం 36వ వచనం యొక్క కొటేషను, అంటే కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 20వ వచనం యొక్క నెరవేర్పు.
నిర్గమకాండం 12వ అధ్యాయం 46లో పస్కాను గురించి తెలియజేసినటువంటి సంగతి ఇక్కడ నెరవేర్చబడింది. క్రీస్తు పస్కా పశువా కాదు అని అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో క్రీస్తు మన పస్కా పశువు అని తెలియచేయబడింది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. 1 కొరింథీ 5వ అధ్యాయము 7వ వచనంలో, మీరు పులిపిండి లేని వారు కనుక కొత్త ముద్ద ఒకటికై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక, క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక. కాబట్టి క్రీస్తు ప్రభువు పస్కా గొర్రె పిల్లగా పస్కా పండుగ జరిగిన రోజున రాత్రిపూట క్రీస్తు ప్రభు పట్టుకోబడ్డాడు. కాబట్టి క్రీస్తు ప్రభు పస్కా పశువుగా వధింపబడ్డాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో బాప్తిస్మిచ్చి యోహాను క్రీస్తు ప్రభు వైపు చూపించి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, లోక పాపాలని మోసుకొని పోవటానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి గొర్రెపిల్ల అని చెప్పేసేసాడు. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. కాబట్టి దేవుని గొర్రెపిల్ల లోక పాపాలని మోసుకొని పోవటానికి ముందుగా ధర్మశాస్త్రంలో, కీర్తనల గ్రంథంలో, ప్రవక్తల గ్రంథాల్లో కూడా క్రీస్తు ప్రభువుని గురించినటువంటి మరణానికి సంబంధించిన లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందాలి అనే సంగతిని ముందుగానే దేవుడు దాఖలు చేసి పెట్టాడు. నిన్నటి రోజున మనం ఆలోచన చేసినట్టుగా ఈ సువార్త సంకల్పము ఎప్పటిది అంటే, జగత్తు పునాది వేయబడక మునిపే, దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే నిశ్చయించుకొని అది ప్రవక్తలకు తెలియజేసి గ్రంథస్థం చేసి క్రీస్తు ప్రభునందు ప్రత్యక్షపరిచి నెరవేర్చి సువార్తని మానవులకు అందించడానికి దేవుడు ఉద్దేశించితే, అందులో మొదటి భాగము లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను. ఇప్పుడు కొన్ని మనం వాస్తవంగా మనం మరణాన్ని గురించి సువార్త భాగంలో మనం ఆలోచన చేస్తున్నాం కాబట్టి కొన్ని సంగతులు మాత్రమే లేఖనాల ఆధారం నేను చూపించాను. సువార్తను గురించి మాట్లాడుతూ లేఖన ప్రకారం అని. ఈ లేఖనాలు క్రీస్తు ప్రభు కూడా వచ్చి మాట్లాడాడు. తన మరణాన్ని గురించి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన తన మరణాన్ని గురించి మాట్లాడాడు. మొట్టమొదటిసారి మత్తయి సువార్త 16వ అధ్యాయం, క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత యోహాను చెప్పాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల అని. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మొట్టమొదటిసారి క్రీస్తు ప్రభు అపోస్తలులతో తెలియచేశాడు. 21వ వచనంలో, మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనంలో, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, యేసు తన శిష్యులకి తన స్వార్థను గురించి ముందుగానే తెలియచేశాడు. ఏంటంటే, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా, ఇది మొట్టమొదటిసారి తెలియజేసినటువంటి కార్యక్రమం. రెండోసారి మళ్ళా మాట్లాడారు 17వ అధ్యాయం 17వ అధ్యాయం క్షమించాలి, మత్తయి సువార్త 17వ అధ్యాయం 22వ వచనము 23వ వచనంలో, వారు గలిలయలో సంచరించుచుండగా యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు, వారు ఆయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. రెండోసారి చెప్పేశాడు. మొదటిసారి 16వ అధ్యాయం 21వ వచనంలో చెప్పాడు. రెండోసారి గలిలయలో సంచరించేటప్పుడు చెప్పేశాడు. మూడవసారి 20వ అధ్యాయం మత్తయి సువార్త 20వ అధ్యాయము 18వ వచనంలో తిరిగి మరలా క్రీస్తు ప్రభువు వాళ్ళకి చెప్పేశాడు, ఇదిగో యెరూషలేమునకు వెళుచున్నాం. గలిలయలో చెప్పాడు, యెరూషలేము దగ్గరికి వచ్చేస్తున్నాడు. దగ్గరికి వచ్చేటప్పుడు యెరూషలేముకు వెళ్ళేటప్పుడు చెప్తున్నాడు, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాం, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడు.
వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్ని జనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచును. కాబట్టి చనిపోతాడు అనే సంగతిని గురించి క్రీస్తు ప్రభు కూడా తన నోటితోనే చెప్పేశాడు. తన నోటితో తను చెప్పాడు. నేను యెరూషలేముకు వెళ్ళిన తర్వాత ప్రధాన యాజకులు, శాస్త్రులకు అప్పగించబడితే వాళ్ళు నన్ను హింసించి చంపి సమాధి చేస్తారు. 3వ దినాన నేను తిరిగి లేపబడతాను అనే సంగతిని గురించి క్రీస్తు ప్రభు తాను కూడా చెప్పేసేసాడు. క్రీస్తు ప్రభు బ్రతుకున్న కాలంలో యూదులు క్రీస్తు ప్రభుని శోధించడానికి అనేక సార్లు క్రీస్తు ప్రభుని వెంబడిస్తూ, ఈ రోజున కూడా లోకంలో ఉండే మనుషులు అద్భుతాల్ని నమ్మి, అద్భుతాల ద్వారా మేము స్వార్థను నమ్మాము, యేసునందు విశ్వాసం ఉంచాము అనేటువంటి అద్భుతాల కొరకు ఎదురు చూసే జనము నేటికి ఎలాగున్నారో, స్వార్థని ఆశ్రయించకుండా, స్వార్థని నమ్మకుండా ఈ రోజు కూడా నేటికి ఎలాగ బ్రతుకుతున్నారో, క్రీస్తు ప్రభు ఉన్న రోజుల్లో కూడా క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తున్నా కూడా వచ్చి మరలా అడుగుతున్నారు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 38వ వచనం. అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు, బోధకుడా, వీరు వీరు ఎవరంటే, వాస్తవంగా చెప్పాలంటే వీరెవరో తెలుసా? మత నాయకులు. శాస్త్రులంటే ధర్మశాస్త్రం కాపీని రాసేవారు. పరిసయ్యులంటే నిరీక్షణ కలిగి ధర్మశాస్త్రాన్ని ప్రజలకు వివరించేవాళ్ళు, మత నాయకులు. వారు వచ్చి, బోధకుడా, నీ వలన ఒక సూచక్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, గనులు ఆ రోజున వాళ్ళు, ఆయన ఇట్లా, నేను వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియను అడుగుతున్నారు. వ్యభిచారులైన చెడ్డతరం వారట సూచక్రియను అడుగుతున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియ తప్ప క్రియ గాని మరి ఏ సూచక్రియను వారికి అనుగ్రహింపబడదో. కాబట్టి సూచక్రియను అడిగేవాడు ఎవడు? వ్యభిచారులైన చెడ్డతరం వారు అని చెప్తున్నాడు. మరి ఏం సూచక్రియ చూపించాలి అంటేను, ప్రవక్త అయిన యోనాను గురించిన సూచక్రియ గాని మరి ఏ సూచక్రియ వారికి అనుగ్రహింపబడదో. ఏంటయ్యా యోనాను గురించిన సూచక్రియ అంటే, యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో, అది టైప్ అంటే యాంటీ టైప్స్ అంటుంటాం. గ్రంథంలో యోనా యొక్క సూచన క్రీస్తు ప్రభు యొక్క మరణము, సమాధి, పునరుద్ధానాలకు సంబంధించినటువంటి ఏర్పాటుగా ముందుగా యోనాను ఉద్దేశించి తెలియచేయబడింది. ఇప్పుడు యోనా 3 రాత్రింబగళ్ళు ఎలాగున్నాడో, క్రీస్తు ప్రభు కూడా 3 రోజులు సమాధిలో ఉండి 3వ దినాన లేపబడతాడు అనే సంగతి క్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు. శాస్త్రులు పరిసయ్యులు క్రీస్తు ప్రభుని సూచక్రియ అడిగితే, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియ అడుగుతారు అని చెప్తున్నాడు. మరి ఏ సూచక్రియ అంటే, యోనాను గురించిన సూచక్రియ. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగున్నాడో, మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును. నీనెవే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి. నీనెవే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి. 41వ వచనం చివరి భాగంలో, ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. 41వ వచనంలో, నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నీనెవే వారు ఈ తరం వారి మీదతో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. నినివే పట్టణస్థులు యోనా యొక్క ప్రకటన విని మారు మనసు పొందారు. క్రీస్తు ప్రభు యొక్క ప్రకటనను, సువార్తను విని మారు మనసు పొందకపోతే నినివే పట్టణస్థులట తిరిగి ఈ తరం వారి నిలబడి నేరస్థాపన చేస్తారు. మేము యోనా ప్రకటన విని మారు మనసు పొందేమే, యోనా కంటే గొప్పవాడైన క్రీస్తు ప్రభు యొక్క సువార్తను మీరు ఎందుకు విని మారు మనసు పొందలేదు అని ఆ రోజున నేరస్థాపన చేసే అవకాశం ఉంటుందని క్రీస్తు ప్రభు తెలియచేశాడు. అందువలన క్రీస్తు ప్రభు 3 సార్లు చెప్పాడు ఆయన యొక్క మరణాన్ని గురించి, సమాధిని గురించి, పునరుద్ధానాన్ని గురించి మాట్లాడారు. క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినటువంటి ఉద్దేశము తాను చనిపోవటానికే. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తమే మృతి పొందాడు. లేఖనాల ప్రకారం మృతి పొందాడే తప్ప క్రీస్తు ప్రభు పాపం చేసి మృతి పొందినవాడు కాదు. లేఖనాల ప్రకారం మృతి పొందటానికి కారణం ఏంటో గ్రంథంలో నుండి మనం ఆలోచన చేస్తాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో ప్రభువైన యేసు మాట్లాడుతూ, భూమి మీద మత నాయకులు సామాన్యుల చేత పరిచర్య చేయించుకుంటుంటారు.
ఈ లోకంలో అధికారులు పరిచర్య చేయించుకుంటుంటారు. కానీ క్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడో పర్పస్ మాట్లాడాడు. భూమి మీదకి క్రీస్తు ప్రభు వచ్చినటువంటి ఉద్దేశం, ఆయన ఈ లోకంలోకి రావటంలో ఆయన ఏం ఉద్దేశించి వచ్చాడో ఆ ఉద్దేశాన్ని గురించి మాట్లాడుతున్నాడు. 20వ అధ్యాయము మత్తయి సువార్త 28వ వచనంలో, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చింది పరిచారం చేయించుకోవటానికి కాదు, పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెనని చెప్పాను. విమోచన క్రయధనముగా తన ప్రాణముని ఇవ్వటానికి వచ్చాడు. అలాగే మార్కు రాస్తూ ఇదే విషయాన్ని మాట్లాడారు. 10వ అధ్యాయము 45వ వచనంలో, 10వ అధ్యాయం 45వ వచనంలో క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినటువంటి ఉద్దేశము లేఖనాల్లో తెలియజేయబడిన ప్రకారము చనిపోవటానికి వచ్చాడు. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా అంటే అనేకులకు బదులు విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చిన నేను. విమోచన క్రయధనం, విమోచనము, విమోచన క్రయధనం. విమోచన అంటే విడిపించటానికి, పాపక్షమాపణ పొందటానికి ఎంత ధనం చెల్లించాలో, ఎంత పెనాల్టీ ఉంటుందో ఆ పెనాల్టీ మొత్తాన్ని చెల్లించటానికి క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చాడు. జగదుత్పత్తి మొదలుకొని, మానవ జాతి సృష్టింపబడింది మొదలుకొని క్రీస్తు ప్రభు సిలువలో మరణమయ్యే వరకు కూడా దేవుని యందు విశ్వాసం ఎంతమంది ఉంచి చనిపోయారో అలాంటి వారందరికీ కూడా విమోచన కలిగించటానికి క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినట్టు తాను అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చాడు. తన ప్రాణం ఇస్తే ఏమైంది? ప్రాణం ఇవ్వటం అంటే చనిపోవటం, ప్రాణం పెట్టడం అంటే చనిపోవటం. లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపములను మృతి పొందెను. 1 యోహాను పత్రికలో ప్రాయశ్చిత్తము అన్నాడు, ప్రాయశ్చిత్తము అని చెప్పేసి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో యోహాను ఇలాగ తెలియచేస్తాడు. 2వ అధ్యాయం 2వ వచనంలో, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. కింద 4వ నెంబర్ వేసి ప్రాయశ్చిత్తమై ఉన్నాడు, ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. ప్రాయశ్చిత్తము అనేటువంటిది ఇంగ్లీష్ లో అటోన్మెంట్, అటోన్మెంట్ అంటే పాప పరిహారము, ప్రాయశ్చిత్తము అని అర్థం. అటోన్మెంట్ దాన్ని 3 సిలబుల్స్ చేస్తారు గ్రీక్ లాంగ్వేజ్ ప్రకారము. అటోన్మెంట్ లో ఇంగ్లీష్ భాషలో వచ్చిన దాన్ని 3 సిలబుల్స్ ఇంగ్లీష్ లో. ఏంటి ఇంగ్లీష్ లో 3 సిలబుల్స్ అంటే ఎట్ వన్ మెంట్, ATONEMENT, దాన్ని అటోన్మెంట్. అటోన్మెంట్ అంటే ప్రాయశ్చిత్తము అన్నారు. పాత నిబంధన భాష ప్రాయశ్చిత్తము, కొత్త నిబంధన భాష విమోచనము. పాత నిబంధన భాష ప్రాయశ్చిత్తము, కొత్త నిబంధన భాష విమోచనము. ఈ 2 సంగతులు మనం ఆలోచన చేస్తాం. లేవియ కాండంలో విమోచనకు సంబంధించినటువంటి సంగతి మాట్లాడాడు. 23వ అధ్యాయం 27వ వచనంలో, లేవియ కాండము 23వ అధ్యాయము 26, 27 వచనాల్లో, 26, 27 వచనాల్లో, మరి యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను. ఈ 7వ నెల 10వ దినమున, 7వ నెల 10వ దినమున పాపము నిమిత్తమై ప్రాయశ్చిత్త దినము, పాపము నిమిత్తమై ప్రాయశ్చిత్త దినము చెప్పేశాడు. ఇందులో ప్రాయశ్చిత్త దినము, ప్రాయశ్చిత్త పండుగ చేస్తుంటారు వాళ్ళు. యూదులు ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఇశ్రాయేలీలందరూ ప్రతి సంవత్సరము 7వ నెల 15వ దినాన ప్రాయశ్చిత్త పండుగ చేసి పర్ణశాలలో నివాసం చేస్తాడు. లేవికాండం 23వ అధ్యాయం మీరు మొదటి నుండి చదువుకుంటూ వస్తే సంగతులు మనకు వివరించబడుతుంటాయి. ఈ ప్రాయశ్చిత్త పండుగలో ప్రాయశ్చిత్తం ఏం చేస్తుంటారంటే మనుషుల పాపం కొరకు
ప్రధాన యాజకుని యొక్క పాపం కొరకు ప్రత్యక్ష గుడారంలో, ఆ తర్వాత సొలొమోను దేవాలయం కట్టిన తర్వాత అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడు ప్రవేశిస్తాడు. అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేటప్పుడు తన కాని రక్తాన్ని తీసుకొని తన కొరకు, ప్రజల అజ్ఞాన కృతాల కొరకు ప్రాయశ్చిత్తముగా రక్తాన్ని అర్పిస్తాడు. ఈ రక్తాన్ని అర్పించినప్పుడు ఏం జరిగిద్దంటే, రక్తంలో ప్రాణం ఉంటుంది కనుక ఆ ప్రాణము మానవులందరి యొక్క పాపానికి పరిహారం. పాపం చేసిన వాడు చనిపోవాలి కాబట్టి మానవుల యొక్క పాపానికి పెనాల్టీగా జంతువుల రక్తాన్ని చూసి దేవుడు పాపాన్ని పరిహరించుతూ వచ్చేవాడు. కాబట్టి ప్రాయశ్చిత్త పండుగ అనేటువంటిది ఒక పండుగను ఏర్పాటు చేసి ప్రాయశ్చిత్తం చేయడానికి ఉద్దేశించాడు దేవుడు. పాత నిబంధనలో ఈ ప్రాయశ్చిత్తం అనేదాన్ని చూపించుకుంటూ వచ్చి లేఖనాల్లో, కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఈయనే మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు అని చెప్పాడు. లేవియకాండం 17వ అధ్యాయం. లేవియకాండం 17వ అధ్యాయంలో 11వ వచనం, రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకే దాన్ని మీకు ఇచ్చి తిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయను. రక్తము దానిలోనున్న ప్రాణాన్ని బట్టి, రక్తములో ప్రాణం ఉంటది, దాన్ని బట్టి ఎవడైనా పాపం చేసినప్పుడు గొర్రెపిల్లని తీసుకొచ్చి వధించి రక్తాన్ని అర్పించితే పాపం క్షమించబడేది. ప్రజలందరి పాపాల కొరకు ఏం చేసేవాడు అంటే, ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి చేసేవాడు. ప్రజలు గుర్తొచ్చినప్పుడు, పాపం వచ్చినప్పుడు దేవాలయంలోకి లేకపోతే ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి, పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారం ఉన్నప్పుడు ప్రత్యక్ష గుడారంలోకి, సొలొమోను మందిరం కట్టిన తర్వాత మందిరంలోకి దగ్గరికి వెళ్ళి ఒక జంతువుని తీసుకెళ్లి వధించి రక్తం అర్పించితే దేవుడు పాపాన్ని క్షమిస్తుండేవాడు. అందువలన ఆజ్ఞను అతిక్రమించిన ప్రతివాడు పాపక్షమాపణ కోసం పాత నిబంధన కాలంలో ఏం చేస్తుంటే, గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకొచ్చి అర్పిస్తుంటాడు. దాన్ని బట్టి ప్రాయశ్చిత్తం కలిగిద్ది. ఆ ప్రాయశ్చిత్తం అంటే అపరాధాల క్షమాపణ కలిగిద్ది. అప్పుడు వాడు పరిశుద్ధుడవుతాడు. పరిశుద్ధుడైతే నిత్య జీవానికి వారసుడవుతుంటాడు. ఇది పాత నిబంధన గ్రంథంలో జరుగుతుండేటువంటి ఏర్పాటు. క్రీస్తు ప్రభు అనేకుల యొక్క పాపాలను భరించడానికి మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు గాని, పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని మత్తయి సువార్త 20:28 వచనం, మార్కు సువార్త 10:45 వచనంలో తెలియజేసినటువంటి సంగతి అది. కొత్త నిబంధన భాషలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ప్రాయశ్చిత్తము అంటే విమోచనము. ప్రాయశ్చిత్తం అంటే పాపాలకి క్షమాపణ కలగటం. కొత్త నిబంధన భాషలో విమోచనము అన్నాడు. ఆ విమోచనము ఎలా జరుగుద్దంటే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో, దేవుని కృపామహిదైశ్వర్యమును బట్టి ఆ ప్రియని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. ఆయన రక్తం వలన మనకు విమోచనము. క్రీస్తు ప్రభు రక్తం వలన మానవ జాతికి విమోచన కలగాలి అంటే ప్రాయశ్చిత్తం కలగాలి, అపరాధాలకు క్షమాపణ కలగాలి అనేటువంటిది దేవుని యొక్క అనాది సంకల్పమై ఉంది. కాబట్టి విమోచనం అంటే రక్తం వలన మానవుల యొక్క పాపాన్ని దేవుడు క్షమించటం. కాబట్టి క్రీస్తు ప్రభు ఏం చేశాడంటే, ఒక్కసారి తను తానే సమర్పించుకున్నాడు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో ఈ సంగతి మాట్లాడాడు. పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తం చేత, చెప్పాడు, అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితురని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. జగత్తు పునాది వేయబడక మునుపు మానవ జాతి విమోచన కొరకు, మానవులు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా విమోచన క్రయధనముగా తన కుమారుని యొక్క రక్తం ద్వారా మానవుల యొక్క పాపాన్ని క్షమించడానికి దేవుడు అనాది కాలంలోనే ఏం చేశాడంటేను, జగత్తు పునాది వేయబడక మునిపే నియమించుకున్నాడు. కనుక క్రీస్తు లేఖనముల ప్రకారం మన పాపముల నిమిత్తం మృతి పొందటానికి జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు క్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని మానవ జాతి విమోచన కొరకు ఉద్దేశించాడు. కనుక మానవులు క్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని ఆశ్రయించాలి అని అంటే, పాపానికి ప్రాయశ్చిత్తం కలగాలంటే క్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని ఆశ్రయించవలసిన బాధ్యులై ఉంటారు. పాత నిబంధన కాలంలో గొర్రెపిల్ల యొక్క రక్తము పాపక్షమాపణకి, దానిలో ఉన్న
రక్తంలో ఉండే ప్రాణాన్ని బట్టి ప్రాయశ్చిత్తము, అపరాధాలకు క్షమాపణ ఎలా కలిగిద్దో, ఈ రోజున కొత్త నిబంధనలో క్రీస్తు ప్రభు నా కొరకే చనిపోయాడు. క్రీస్తు ప్రభు యొక్క మరణం నా పాపం వల్లనే జరిగింది. అందువలన నా పాపాల కొరకు చనిపోయిన క్రీస్తు ప్రభు యొక్క రక్తము నా పాపాల కొరకు చిందించబడిందనే విశ్వాసాన్ని వ్యక్తపరిచేటువంటి మనుషుడు క్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని ఆశ్రయించినాడు. అంటే గొర్రెపిల్ల యొక్క రక్తంతో పాప క్షమాపణ పాత నిబంధన కాలం ఎలాగో జరుగుద్దో, కొత్త నిబంధన కాలంలో క్రీస్తు ప్రభు యొక్క రక్తము నా కొరకే ప్రాణం పెట్టాడు ఆయన, అనేకులకు ప్రతిగా అన్నాడు. కాబట్టి అనేకులకు ప్రతిగా అన్న దానిలో మనుషులందరి కొరకట. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఈ సంగతిని మాట్లాడాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 2వ వచనంలో, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, క్షమించాలి 2వ అధ్యాయం 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు అనే దగ్గర 5 అని వేసి ప్రతి మనుషుని కొరకు మరణము రుచి చూసినట్లు. కాబట్టి క్రీస్తు ప్రభు మరణం వెనక ఎవరు ఏమంటేను నా 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 కొరకు ఆయన మరణించాడు, నా పాపముల కొరకు ఆయన మరణించాడు. మనుషుల యొక్క అపరాధముల కొరకు అంటే నా పాపం కొరకు కూడా క్రీస్తు ప్రభు మరణాన్ని రుచి చూచాడు. వాస్తవంగా పాపం చేసిన మనిషి తాను మరణాన్ని రుచి చూడాలి. తాను మరణాన్ని రుచి చూడాలంటే ఆజ్ఞ అతిక్రమము పాపము, పాపం వలన వచ్చు జీతము మరణము. మరణము అంటే నిత్య నరకానికి పాత్రులు అని అర్థం. కాబట్టి నిత్య నరకానికి పాత్రుడైన నన్ను ఏ గొర్రెపిల్ల యొక్క రక్తము విమోచించలేదు. మనస్సాక్షి మీద కల్మషాన్ని కడిగి వేయలేనటువంటి పాత నిబంధనలో జరుగుతున్న బలులు పాపాన్ని తీసివేయలేవు. కాబట్టి క్రీస్తు ప్రభువుని పంపించి దేవుడు ముందుగానే ఏర్పాటు చేసి జగదుత్పత్తికి ముందుగా, జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు ప్రభు యొక్క మరణం ద్వారా, ఆయన రక్తం వలన మానవ జాతికి విమోచన, ప్రాయశ్చిత్తము, అపరాధాలకి క్షమాపణ కలగాలని దేవుని యొక్క సంకల్పమైంది. పాత నిబంధన కాలంలో ఉన్న వారికి కూడా క్రీస్తు ప్రభు యొక్క మరణం వర్తించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. లేఖనముల ప్రకారమే క్రీస్తు మన పాపము నిమిత్తం మృతి పొందెను. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో కొంచెం పైకి చదివితే మీకు సంగతులు అర్థమవుతాయి. పాత నిబంధన యొక్క శిష్టాన్ని వివరించాడు హెబ్రీ గ్రంథకర్త 9వ అధ్యాయంలో వివరించి, దేవాలయములు ఎలాగుంటుందో, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలో సేవలో జరుగుద్దో చెప్పుకుంటూ వచ్చేసేసి వివరాలన్నీ మాట్లాడకుండా 7వ వచనంలో, సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని 2వ గుడారంలోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. పాత నిబంధనలో జరిగేది తన అజ్ఞాన కృతం, తన కొరకు, తన ప్రజల కొరకు. దీనిని బట్టి మొదటి గుడారం ఇంకా నిలుచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని బలులను, అర్పణలను అర్పించబడుచున్నవి. పాత నిబంధన కాలంలో ఒక్కసారి బలి అర్పించిన తర్వాత మరలా పాపం చేస్తే పాపం గుర్తొస్తుంది. కాబట్టి ఆరాధన చేసే వాళ్ళకి మనస్సాక్షి మీద కల్మషము తీసివేయబడలేదు. గుర్తుకొస్తున్నాయి, పాపాలు గుర్తొస్తా ఉన్నాయి. 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం చదువుతుంటే 3వ వచనంలో, అలాగూ చేయగలిగిన ఎడల సేవించు వారు ఒక్కసారి శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తికి ఉండదు గనుక వాటిని అర్పించుదురు మానుదురు కదా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకము వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. రక్తములో ప్రాణం ఉంది కాబట్టి ఆ ప్రాణాన్ని బట్టి ప్రాయశ్చిత్తం కలగటం జరిగింది, కానీ టెంపరీ మాత్రమే. అది శాశ్వతంగా పాపములను తీసివేయట, ఎడ్ల యొక్క, మేకల యొక్క, కోడెల యొక్క రక్తము శాశ్వతంగా తీసివేయటం అసాధ్యం. మనస్సాక్షి మీద కల్మషాన్ని కడగలేని పరిస్థితి. 9వ అధ్యాయం 22వ వచనంలో, మరియు ధర్మశాస్త్రం ప్రకారం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం, సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చును.
పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండేను గాని పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వల్ల శుద్ధి చేయబడవలసి ఉండేనో. అందువలన శ్రేష్టమైన బలి కావాలి. అందుకని నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలంలో క్రీస్తు ప్రవేశించలేదు. యేసుక్రీస్తు తాను వధింపబడినప్పుడు యెరూషలేము దేవాలయంలోకి ప్రవేశించలేదు. కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనపడుటకు పరలోకమందే ప్రవేశించారు. అంతేకాదు, ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తం తీసుకొని పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తాను అర్పించుకున్నట్టుకు ప్రవేశింపలేదు. ఏం చేశాడంటేను తను తానే బలి అర్పించుకోవడం వలన ఒక్కసారే ప్రత్యక్షపరచబడ్డాడు. ఒక్కసారే అటోన్మెంట్, ఒక్క బలి పాపాలని శాశ్వతంగా ఎవరైతే ఆ రక్తాన్ని ఆశ్రయిస్తారో వారందరి పాపాలని క్షమించడానికి దేవుడు అనాదిలో ఏర్పాటు చేసి పెట్టాడు. అందుకని క్రీస్తు ప్రభు వచ్చి ఏం చేశాడో తెలుసా? 11వ వచనం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 11వ వచనంలో, అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి, ఈ విమోచన మానవుల అపరాధాలకి కలిగేటువంటి విమోచన, పాపాలకి క్షమాపణ, నిత్యమైన విమోచన ఎప్పుడు నిలబడేది. భూమి మీద మానవ జాతి ఉన్నంత వరకు నిలబడే నిత్యమైన విమోచనను సంపాదించి హస్తకృతము కానిది, అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనది పరిపూర్ణమైనది గుడారము ద్వారా మేకల యొక్క కోళ్ళ యొక్క రక్తముతో కాక, గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా, మేకల యొక్క కోళ్ళ యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాను. అటోన్మెంట్, ప్రాయశ్చిత్తము, ఒక్కసారి ప్రాయశ్చిత్తం జరిగింది. పాత నిబంధన లేఖనాల్లో ధర్మశాస్త్రంలో రాయబడిన సంగతి ప్రాయశ్చిత్త పండుగ క్రీస్తు ప్రభునందు నెరవేర్చబడిపోయింది. కాబట్టి లేఖనాల ప్రకారము ప్రాయశ్చిత్తం చేయడానికి క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చాడు. తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాడు. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు. 12వ వచనంలో, ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్క రక్తమును మైలుపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లటియు శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషిని అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం, నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషిని అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంత ఎక్కువగా శుద్ధి చేయను. నేడు కొత్త నిబంధనలో మానవ జాతికి మనస్సాక్షి మీద కల్మషము కడిగి వేయటానికి నిర్దోషిని అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము మనస్సాక్షి యొక్క కల్మషాన్ని కడిగి వేయటానికి ఉద్దేశించింది. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క మరణము లేఖనాల ప్రకారమే జరిగింది. క్రీస్తు ప్రభు యొక్క మరణం ఏం చేసిద్దంటేను, ఆయన రక్తం ఏం చేసిద్దంటేను, మరణంలో క్రీస్తు ప్రభు యొక్క తన ప్రాణాన్ని వదిలిపెట్టడంలో జీవము గల దేవుని సేవించడానికి, మనస్సాక్షిని శుద్ధి చేయడానికి. అసలు సంగతి ఏంటంటే 15వ వచనంలో, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున, క్రీస్తు ప్రభు యొక్క మరణము జగదుత్పత్తి మొదలుకొని ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచారో వారు ఒకవేళ చిన్న పొరపాట్లు చేస్తే దానికి పెనాల్టీగా మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధం నుండి మానవులు విమోచన కలగటానికి ఆయన మరణం పొందినందున, ఇది మొదటి సంగతి. క్రీస్తు ప్రభు మరణం పొందింది. మన పాత నిబంధన కాలంలో జరిగిన భక్తులందరి పాపాల పరిహారానికి కూడా క్రీస్తు ప్రభు యొక్క మరణం వర్తించింది. రెండవది, పిలువబడిన వారు. నిన్న మనం చూసాం 2వ దశలోనికలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, మీరు ఎలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని మా సువార్త వలన మిమ్ముని పిలిచాను. కాబట్టి ఇప్పుడు సువార్త వలన పిలుస్తున్నాడు కనుక ఇప్పుడు పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానం పొందు నిమిత్తము కొత్త నిబంధనకు మధ్యవర్తి అన్నాడు. కాబట్టి ఇప్పుడు పిలువబడేవారు కూడా ఆయన మరణం వలన విమోచన కలగటానికి, క్రీస్తు ప్రభు యొక్క మరణం వలన విమోచన పొందటానికి దేవుడు అనాదిలో సంకల్పించినటువంటి ఏర్పాట్లు మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక క్రీస్తు ప్రభు యొక్క మరణము తలవని తలంపుగా జరిగినటువంటిది కాదు. క్రీస్తు ప్రభు ఈ భూమి మీదకు రావటం అనేటువంటిది
క్రీస్తు ప్రభు కన్యక గర్భంలో ప్రవేశించిందే మొదలు కాదు. క్రీస్తు ప్రభు పరలోకంలో ఉన్నవాడు. యోహాన్ అదే పరిచయం చేశాడు. అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయంలో ప్రవక్తల లేఖనాల గురించి మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే 17వ వచనంలో, అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో, సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసిరని నాకు తెలియను. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడిననియు సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయం ఎలాగూ నెరవేర్చను. ప్రవక్తల ద్వారా తెలియజేశాడు, నెరవేర్చాడు. మీరు యేసుక్రీస్తుని చంపేశారు. 15వ వచనం చెప్పారు. ఇదే అధ్యాయం 15వ వచనంలో, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయన మృతుల నుంచి లేపాను, అందుకు మేము సాక్షులం అని చెప్పాడు. జీవాధిపతిని చంపారు కాబట్టి ఇప్పుడు ప్రవక్తలందరూ శ్రమపడాలి, క్రీస్తు శ్రమపడినని ప్రవక్తలు ముందుగా తెలియజేశారు. ప్రభు సముఖం నుండి విశ్రాంతి కాలంలో వచ్చినట్లుగా మీ కొరకు నియమించిన క్రీస్తును ఆయన పంపునట్లు, మన కొరకు మానవ జాతి కొరకు నియమించినటువంటి క్రీస్తుని పంపటానికి ఎక్కడున్నాడు ఆయన? పంపటానికి మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తము మీ మారు మనసు పొంది తిరుగుడి అని చెప్పాడు. ఎక్కడున్నాడు అప్పుడు వరకు? అప్పుడు వరకు ఎక్కడున్నాడంటేను పరలోకంలో ఉన్నాడు. 21వ వచనం, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి ఎండుట అవశ్యము. అప్పటి వరకు క్రీస్తు ఎక్కడ ఉండాలంటే నువ్వు పరలోక నివాసి ఉండాలి. మోషే చెప్పాడట. మోషే ఎక్కడ చెప్పాడంటే నువ్వు ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనంలో మోషే ఇట్లా నేను ప్రవచించాడు, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుంచి మీ కొరకు పుట్టించును అని చెప్పాడు. ఆ పుట్టించిన ఆయన క్రీస్తు ప్రభువే. మీ సహోదరుల నుంచి పుట్టించును అని చెప్పాడు. మీ సహోదరులో నుంటే దావీదు సంతానంలోంచి, యూదుల్లో నుంచి, ఇశ్రాయేలులో నుంచి పుట్టిస్తానని చెప్పాడు. పుట్టించాడు. ఆ సంగతి తిమోతికి పౌలు రాస్తూ ఈ సంగతి మాట్లాడాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో, నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులో నుండి లేచిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకొనుడి. సువార్తను వినేవారు ఎవరైనా, సువార్త ప్రకారం మారు మనసు పొందేవాళ్ళు ఎవరైనా క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి మృతుల్లోంచి లేచాడని సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఈ పుట్టడానికి ముందు ఎక్కడున్నాడంటేను పరలోకంలో ఉన్నాడు. కన్యక గర్భంలో జన్మం ప్రారంభం కాదు కానీ దేవుడు కన్యక గర్భంలో క్రీస్తు ప్రభువుని జన్మింపజేశాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన్ని పంపాడు దేవుడు. ఎందుకు పంపాడనంటేను ఆయన స్త్రీ యందు పుట్టి, స్త్రీ యందు పుట్టాలి, స్త్రీ సంతానంగా పుట్టాలి, మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రముకు లోబడిన వారిని విమోచించుటకై, ధర్మశాస్త్రం యొక్క చట్టం కింద ఉన్నటువంటి వారు దాన్ని నెరవేర్చలేకపోతే దాన్ని నెరవేర్చి వారిని విమోచించడానికి, వారు చేసిన అపరాధాల నుంచి క్షమించడానికి ధర్మశాస్త్రానికి లోబడిన వాడాయను అని చెప్పేశాడు. కాబట్టి అప్పటి వరకు క్రీస్తు ప్రభు ఎక్కడ ఉండాలంటే పరలోకంలో ఉండాలి. పరలోకంలో క్రీస్తు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటేను అనేకులు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునివ్వటానికి క్రీస్తు ప్రభు వచ్చాడు. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు ఆయన వచ్చాడు. కాబట్టి ఆయన వచ్చినటువంటి సంకల్పాన్ని గురించి మనం మాట్లాడితే, ఎందుకు ఆయన వచ్చి చనిపోయాడో గ్రంథం మాట్లాడుతుంది. మరణం లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపములు మృతి పొందాడు అంటున్నావు కదా. ఎందుకు మృతి పొందాడు? మన పాపముల నిమిత్తము. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం, క్రీస్తు ప్రభు ఎందుకు మృతి పొందాడు? క్రీస్తు ప్రభు యొక్క మరణం మానవ జాతి విమోచన కొరకు. ఆ మానవ జాతి విమోచన కొరకు ఎందుకు మృతి పొందాడు సంగతి రాయబడి ఉంది. ఏం చేశాడు? 21వ వచనం నుంచి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటనే కపటము కనపడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను అప్పగించుకొనెను. అసలు సంగతి, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాని మీద మోసుకొనెను. మన పాపాలని ఆయన తానే తన శరీరమందు మన పాపాలని మన మీద మోసుకున్నాడు. ఎందుకంటేను మనం పాపం విషయమై చనిపోవాలి. సువార్త వినేవాడు
క్రీస్తు ప్రభు నా పాపముల కొరకు చనిపోయాడు అనే జ్ఞానం, క్రీస్తు ప్రభు యొక్క రక్తము నా అపరాధముల కొరకే చిందించబడింది, అనేకులకు ప్రతిగా అంటే నేను కూడా ఉన్నాను దానిలో అని మన పాపముల విషయమై చనిపోయాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో ఆయన చనిపోయిన కారణం చెప్పాడు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చివరి వచనం, అది 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి, క్రీస్తు ప్రభు మన అపరాధముల నిమిత్తం అప్పగించబడ్డాడు. ఇంకెందుకు అప్పగించబడ్డాడంటేను, అపోస్తల గ్రంథం 2వ అధ్యాయం, క్రీస్తు ప్రభు యొక్క మరణం లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను. 22వ వచనం, అపోస్తల గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనంలో, ఇశ్రాయేలు వారులారా ఈ మాటలు వినుడి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరిచినది మీరు ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, క్రీస్తు ప్రభు మరణము వెనుక దేవుని యొక్క సంకల్పం ఉంది. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఆయన భవిష్యత్ జ్ఞానం. ఎందుకంటే మానవ జాతి విమోచన కొరకు క్రీస్తు ప్రభువుని పంపించాలి. మానవ జాతి అపరాధాలకి క్షమాపణ కలగాలంటే క్రీస్తు ప్రభు రక్తమే మన సాక్షిని కడిగి వేసేది. మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధం నుంచి విమోచన కలగటానికి కూడా ఈయనే. కాబట్టి మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితరే చెప్పేశాడు. సిలువ వేయించి మీరు చంపారు, మరణమైనను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదన తొలగించానని లేపారు. కాబట్టి దేవుడు నిశ్చయించిన సంకల్పాన్ని బట్టి క్రీస్తు ప్రభు మృతి పొందాడు, మానవుల యొక్క అపరాధముల నిమిత్తము మృతి పొందాడు. కనుక క్రీస్తు ప్రభు లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తము మృతి పొందాడు అనే సంగతిని లేఖన భాగంలో నుంచి అనేక కొటేషన్స్ ఉన్న సువార్తకు సంబంధించి లేఖనముల ప్రకారము క్రీస్తు ఎలాగూ మృతి పొందాడో లేఖనాల్లో సంగతులు ఎలాగో రాయబడి ఉన్నాయో, నిర్గమకాండంలో, లేవియ కాండంలో, కీర్తనల గ్రంథంలో, యెషయా గ్రంథంలో, జకర్యా గ్రంథంలో రాయబడిన ఇంకా అనేక గ్రంథాల్లో రాయబడి ఉన్న సమయాభావాన్ని బట్టి కొన్ని విషయాలు మనం క్రీస్తు లేఖనముల ప్రకారం మృతి పొందెను అనే సంగతిని గురించి వివరిస్తూ క్రీస్తు ప్రభు కూడా తన మరణాన్ని గురించి ముందుగానే తెలియజేశాడు. కాబట్టి స్వార్థని నమ్మేటువంటి వాళ్ళు యూదులు ఎదురు చూసినట్టుగా సూచక్రియల కొరకు ఎదురు చూడకుండా క్రీస్తు ప్రభు యొక్క సువార్తలో మరణం ఎందుకు, క్రీస్తు ప్రభు యొక్క మరణం ఎందుకు అనే సంగతిని గురించి మానవులు ఆలోచన చేయటం, లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తమే మృతి పొందాడనే జ్ఞానాన్ని పొందటానికి దేవుడు సువార్తలో క్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని ఇంక్లూడ్ చేశాడు. మరణం సువార్త యొక్క నిర్వచనంలో లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందాడనే సంగతిని ఇంక్లూడ్ చేయటంలో ఉద్దేశం అది. పౌలు సువార్త ప్రకటిస్తున్న సమయంలో కొరింథీయులతో మాట్లాడుతూ, కొరింథీ సంఘంలో ఉండేటువంటి వారట ఏం చూస్తారంటే జ్ఞానాన్ని వెతికేటువంటి పరిస్థితులు ఉన్నాయి. 17వ వచనం నుంచి మాట్లాడుతూ ఆయన 17వ వచనం 18వ వచనంలో సిలువను గూర్చిన వార్త, కొంచెం 17 నుంచి చదువుతాను. బాప్తిసం ఇచ్చుట క్రీస్తులను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు, క్రీస్తు యొక్క సిలువ వ్యర్థం కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే నన్ను పంపెను. కాబట్టి సువార్త ప్రకటించేవాడు వాక్చాతుర్యం వినియోగించకుండా లేఖనాలు వివరించుతున్నప్పుడు మానవ జాతి క్రీస్తు ప్రభు లేఖనాల ప్రకారం ఎందుకు చనిపోయాడో నీకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సిలువ సువార్తని నమ్మేవాడు సువార్తను నమ్ముతున్నాడంటే క్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని నమ్మవలసినటువంటి బాధ్యుడై ఉన్నాడు. ఆ మరణాన్ని నమ్మటంలో సిలువ మరణాన్ని నమ్మవలసినటువంటి బాధ్యుడై ఉన్నాడు. ఆ మరణములో క్రీస్తు ప్రభు రక్తం కార్చడంలో నా పాపం కొరకు, నీ పాపం కొరకు, మానవుల ప్రాయశ్చిత్తం కొరకు క్రీస్తు ప్రభు జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడ్డాడు. ఆ సువార్తను దేవుడు మర్మంగా ఉంచి ప్రవక్త లేఖనంలో తెలియజేశాడు అనే సంగతిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకై నన్ను పంపెను. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము. ఈ క్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని గురించి లోకంలో రకరకాలుగా వెరితనంగా ఆలోచన చేసేటువంటి వాళ్ళకి అది వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానులు జ్ఞానము నాశనం చేతును, వివేకులు వివేకము శూన్యపడుతున్న రాయబడినది. జ్ఞాని ఏమయ్యాను, శాస్త్రి ఏమయ్యాను. క్రీస్తు ప్రభు మరణించిన తర్వాత
తిరిగి లేపబడిన తర్వాత మాట్లాడుతున్నాడు ఈ సంగతి. అయితే దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున స్వార్థ ప్రకటనను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వకమైన సంకల్పం. ఈ స్వార్థను నమ్మే వారిని రక్షించడానికి దేవుని యొక్క సంకల్పమైంది, దయతో కూడిన సంకల్పమైంది. 22వ వచనంలో యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు. ఇప్పుడు కూడా అడుగుతున్నారట. పౌల్ని క్రీస్తు ప్రభుని అడిగారు, సూచక్రియ చూపించని. వ్యభిచారులని చెడ్డతరం వారు సూచక్రియ అడుగుతున్నారు. యోనాను గుర్చిన సూచక్రియ తప్ప మీకు ఏ సూచక్రియ అనుగ్రహింపబడదని చెప్పాడు. కాబట్టి నినివే పట్టణస్థులు మారు మనసు పొందారు. మీరు సువార్త ప్రకటన వినేవారు. క్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని మీరు నమ్మి మారు మనసు పొందకపోతే మీరు మీ మీద నినివే పట్టణస్థులు ఏం చెప్తారంటే తీర్పు మీకు చెప్తారు. వాళ్ళు ఆ రోజున మీ మీద మీకు ఎదురుగా నిలబడతారు. వారు మారు మనసు పొందారు, మీరు మారు మనసు పొందాల్సిన అవసరం ఉందని చెప్తున్నాడు. యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు. గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుతున్నారు. జ్ఞానాన్ని వెతికేవాడు దేవుని జ్ఞానాన్ని దేవుని జ్ఞానంగా వెతకాలి. లోక జ్ఞానం చొప్పును కాకుండా దేవుని జ్ఞానాన్ని జ్ఞానంగా వెతికినటువంటి వాడికి ఏం జరుగుద్దంటేను, గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుతున్నారు, మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించున్నాం. కాబట్టి 24వ వచనంలో ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెరితనంగా ఉన్నాడు. అన్ని జనులకి జ్ఞానాన్ని వెతికేవాళ్ళు క్రీస్తు ప్రభు మరణాన్ని విశ్వార్థం గురించి ఆలోచన చేయట్లేదు. యూదులేమో సూచక్రియల కొరకు ఎదురు చూసేవాళ్ళు. యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి, యూదులైనా గ్రీసు దేశస్తులే. ప్రపంచంలో ఈ రోజున ఎవడైనా సరే పిలువబడిన వారికే. ఎలాగో పిలువబడిన వారు మీరు ఎలాగనూ రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవాలని మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాను. సువార్త వలన పిలువబడిన వారు ఏం చేయాలంటేను పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు జ్ఞానమునే అన్నాడు. సువార్త వలన పిలువబడిన వాడికి క్రీస్తు దేవుని శక్తి జ్ఞానమై అన్నాడు. దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానం గలది అని చెప్పేసి. అందువలన సహోదరులారా 26వ వచనం, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. సువార్త వలన ఎవరైనా ఈ రోజున పిలువబడ్డారంటే పిలుపు చూడండి. ఈ లోకరీతిని గనులైనను జ్ఞానులైనను ఏ వంశం వారైనా పిలువబడాల. ఈ రోజున లోకంలో ఉండేటువంటి అనేక మంది సువార్త వలన కాకుండా ఏ రూపంగా పిలిచినా ఆ పిలుపు వలన వాళ్ళకి వినియోగం వేస్ట్, అది ఉపయోగం లేదు. గనులు కానీ జ్ఞానులు కానీ మూర్ఖులు కానీ లోకంలో ఉండే అన్ని జనులు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ స్వార్థ వలన పిలుపు అందుకున్నటువంటి వారు క్రీస్తు యొక్క మరణం యొక్క ఉద్దేశము నీ పాపం కొరకైన సంగతి నువ్వు గ్రహించిన వాడివైతే నువ్వు మారు మనసు పొంది క్రీస్తు వైపు తిరగాల్సినటువంటి ఆలోచన నీకు అంతరంగంలో కలుగుతుంది. వాక్చాతుర్యం లేకుండా సువార్తను గురించినటువంటి వివరాలు తెలియచేయటం అనేటువంటిది స్వార్థికుల యొక్క బాధ్యత ఉంటుంది. అందువలన మనకి ఈ రోజుకి నిశ్చయించుకున్న టైం అయిపోయింది కనుక క్రీస్తు ప్రభు యొక్క మరణము లేఖనాల ప్రకారం జరిగింది. సువార్తలో మొదటి ఉద్దేశము, మొదటి భాగము లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను. కాబట్టి మన పాపముల నిమిత్తం మృతి పొందిన సంగతి లేఖన భాగాల్లో కొన్ని సంగతులు చూసాం, ఇంకా కంప్లీట్ కాలేదు. క్రీస్తు లేఖనముల ప్రకారం మన పాపముల నిమిత్తం మృతి పొందిన సంగతిని గురించి, మరలా ఈ సువార్తలో మిగిలిపోయిన మరణాన్ని గురించి ఇంకా లేఖన భాగాలు తెలియజేయాల్సినటువంటి అనేకమైన సంగతులు ఉన్నాయి. వాటన్నిటిని తిరిగి మనం ఆలోచన చేస్తాం. మొదటి పార్ట్లో లేఖనముల ప్రకారమే క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందాడు అనే సంగతి ఇప్పటికే లేఖనాల గురించి వివరించబడిన లేఖనాలన్నీ తిరిగి మరొకసారి ఆలోచన చేస్తే ప్రతి వారికి అనాది నుండి రహస్యంగా ఉంచబడి దేవుడు అనాదిలో సంకల్పించాడు, మర్మంగా ఏర్పాటు చేశాడు, ప్రవక్తలకు తెలియజేశాడు, ప్రవక్తలని లేఖనాల్లో దాఖలు చేశాడు, క్రీస్తు చేసినందు నెరవేర్చి ప్రత్యక్షపరిచాడు, అది అపోస్తులకు అప్పగించాడు, అపోస్తుల ద్వారా గ్రంథస్థం చేయబడింది. ఈ రోజున మనకి లేఖన భాగాల నుంచి సువార్త అందుతుంది. కనుక ఈ సువార్త జగదుత్పత్తికి ముందుగానే లోకం పుట్టుకు మునుపు దేవుడు నిశ్చయించుకొని క్రీస్తు చేసినందు ఏర్పాటు చేసి మానవ జాతికి విమోచన కలగాలని ఉద్దేశించిన దాన్ని ప్రవక్తల ద్వారా తెలియచేసి క్రీస్తు ప్రభునందు నెరవేర్చి ప్రత్యక్షపరిచి మనకి ఆ సువార్త వలన మేలు కలుగుతుంది అనే సంగతిని అపోస్తుల ద్వారా, అపోస్తుల బోధ ద్వారా సువార్తను వివరించి మనుషుడు చనిపోతే వాడికి ఏం నష్టం లేదు. పాపంలో ఉండి చనిపోయేవాడికే నష్టం, కానీ పాపం చేయకుండా చనిపోయేవాడు క్రీస్తు ప్రభువులాగా లేపబడతాడు అనే సంగతిని సువార్తలో దాఖలు చేయబడిన కారణాన అది చూసినటువంటి అపోస్తులు 12 మంది పౌలుతో సహా హతసాక్షులే. కారణం ఏంటంటేను బ్రతికితే క్రీస్తు, చావైతే లాభం. ఎందుకంటే వారు ప్రత్యక్షంగా క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని చూశారు కాబట్టి. కనుక ఈ సువార్త అనే సందేశం
కొనసాగిస్తాం.